హాట్ వాటర్ బయటికి మళ్ళీ వచ్చి అదే కాలంలో కలవాలి. అది లేకపోతే VTPS మూతపడిపోతే దాదాపు 1600 మెగావాట్ల కరెంట్ పోతుంది. అంటే ఈ కోస్తాలో సగం ప్రాంతం చీకటి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి అలర్ట్గా ఉంటారు. అందువలన జరిగిన లోపమా, సరైన కమ్యూనికేషన్ లోపమా, కింద స్థాయి సిబ్బందికి ఏముంటది, ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు, అట్లాగే జరిగి ఉండాలా అది. కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎందుకు వచ్చింది? అక్కడికైనా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కుండడానికి కారణం ఏంటి? ఎందుకంటే పక్కనే ఉన్న ఆశ్రమం కూడా, మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కూడా లోపలికి వచ్చినట్టు వాటర్ చాలా మందిని కూడా బయటకు పంపించేశారంట ఇమీడియట్ గా. అంటే దీనికి పెద్ద దూరం ఉండదు కదా బాబు గారి ఇల్లుకి, అది అదే కట్ట మీద కొంచెం గ్యాప్ ఉంటదేమో అంతే, కానీ సేఫ్ జోన్ లో ఉంది. ఎందుకు ఉండదు? దానికి ఏంటంటే రీజను, చంద్రబాబు మంత్రి సత్యనారాయణ రాజు గారిది వీళ్ళందరూ కూడా కిందకి కట్టారు, కట్ట కిందకి. వాస్తవంగా సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఏ పేరుతో తీసుకున్నారు పర్మిషన్? పర్యాటక ఆయుర్వేద మొక్కల పెంపకానికి తీసుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఇది పెట్టారు. బేసిక్ గా ఆ లోపల ఉన్నటువంటిది అంతా కూడా పట్టా భూములు, వాటికని కిందకు ఉంటాయి, పైకే కట్టినవి ఉన్నాయి. కానీ వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ అది ఉంటుంది. లోపల కృష్ణానదిలోకి నువ్వు కాళ్ళు పెట్టుకోవడానికి ఘాట్లు ఉంటాయి. అటు నీకు వరదలప్పుడు విఐపీలు అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, అట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అట్లాంటి ఆ రూట్ అంతా ఉంది. వాస్తవంగా ఒకటి, చంద్రబాబు గారి ఇల్లు అనేది అక్రమ నిర్మాణం, అది ఆయన ఇల్లు కాదు. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణంలో ఉండకుండా ఉండాలని ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఇదివరకు ఎట్లా ఉండేది, కట్ట ఇట్లా ఉంటది, గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది, ఈ మధ్యలో గ్యాప్ ఉండేది. అప్పుడు వరద నీరు వస్తే చుట్టుముట్టుద్ది. బాబు గారు అందులోకి రావడం వచ్చేసాక ఈ రెండింటి మధ్యన గ్యాప్ పూర్తి చేశారు సిమెంట్, పక్కా కాంక్రీట్ సిమెంట్ తో. అట్లాగే గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ కృష్ణానదికి డౌన్ ఉంటది, కృష్ణానది అంతా ఖాళీగా ఉంటది, ఆ నీళ్లు పైకి వచ్చాయి వరకు. అక్కడ కూడా సిమెంట్ తో ఆ పై దాకా కట్టేశారు. కాబట్టి బాబు గారి ఇంటిని టచ్ అవడం అంటే కట్టను టచ్ అయినట్టు, కట్టను టచ్ అయినట్టు. కాబట్టి అక్కడ టచ్ కాకపోయి ఉండొచ్చు, లేదా దాంట్లో ఏ సెల్లార్ లాంటిది ఉంటే అందులోకి వెళ్ళి ఉండాలి నీళ్ళు. సెల్లార్